ఎందుకు వచ్చారు చెప్పండి. మీరు ఇవాళ దేనికి వచ్చిండ్రు? ఏం పని మీద వచ్చిండ్రు? ఏం కార్యక్రమం చేసిండ్రు? హీరారెడ్డి సరస్వతి గ్రామ వాసులైనటువంటి వీరారెడ్డి సరస్వతి అమ్మగారుల ఇంటిలో ఈ రోజు భగవద్గీత కార్యక్రమం జరపడం జరిగింది. ఈ భగవద్గీత ఇప్పటికి 3వ నెల. ఈ 3 నెలల నుంచి శ్రీ నక్క నరసింహ గారి ఆధ్వర్యంలో కుర్మిత గ్రామంలో ఈ యొక్క భగవద్గీత కార్యక్రమము జరుగుతున్నది. మన షాద్నగరు గంగాపురం విష్ణు సహస్రనామ పారాయణ మండలి వాళ్ళు షాద్నగర్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇక్కడ కుర్మిత గ్రామంలో కూడా ప్రతి నెల కూడా ఈ యొక్క భగవద్గీత అంటే మన యొక్క గీతను మార్చాలి ఈ విధంగా చేసినటువంటి ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు హిందూ సాంప్రదాయం పుట్టుకతోటే భగవద్గీత పుట్టింది అనేటటువంటి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి ఇంట్లో భగవద్గీత 750 శ్లోకాలు 701 శ్లోకము తోటి ఈ యొక్క భగవద్గీత ప్రారంభమవుతుంది. అదే విధంగా విష్ణు సహస్రనామము, అదే విధంగా లక్ష్మీ సహస్రనామము, అదే విధంగా ఆంజనేయ చాలీసా కూడా చదవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క శుభోదయము చేయడం వల్ల ప్రతి ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా శుభోదయం అవుతుంది అనేటటువంటి మాట మీద ఈ యొక్క భగవద్గీత చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భగవద్గీతకు ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళు, ప్రతి అమ్మలు, ప్రతి అక్కలు, ప్రతి నాన్నలు కూడా ఈ యొక్క భగవద్గీతను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో దీని అంత శుభమైనటువంటి వార్త లేదనేటటువంటిది శాస్త్రం ఉంది. కాబట్టి ప్రతి వారు సహకరించి ఇప్పుడు ఈ రోజు హీరారెడ్డి ఈ సరస్వతి అమ్మగారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఒక 10-12 నెలలు 1 సంవత్సరం దాకా కొనసాగించాలన్నటువంటి మా రామాంజనేయ భక్త భజన మండలి సభ్యులకు కుతూహలంతో ఈ యొక్క భగవద్గీత జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామస్తులు కానీ ఇంకా కొంతమంది భక్తులు ఉండి ఇప్పుడు అమ్మగారు ఏమంటారు, సరస్వతి అమ్మగారు మీరు మీ భక్తులు ఎంత మందికి రాని ఏం సేవ చేయాలన్నా నేను ఏ ఖర్చు